నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ముందుగా సోమవారం డేట్ పరంగా చూసుకున్నట్లయితే 15వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి 42,000 బస్తాలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్ యార్డ్కి, బ్యాడీ మిర్చి మార్కెట్ యార్డ్కి. వీటిల్లో వచ్చేసి లావు రకాలకి ముందుగా మాట్లాడుకుందాం. లావు రకాల్లో బయలుకాయలు వచ్చేసి అంటే వర్షానికి పండినట్టు 71,000 చిల్లర అయితే పోవడం జరిగింది. మొన్న హుబ్లీలో ఏం రేట్ నడిచిందో శనివారం, ఈరోజు అదే రేటు నడిచిందనమాట. కడ్డీ రకం చూసుకున్నట్లయితే 56,821 రూపాయి అయితే టాపెస్ట్గా నడిచింది కడ్డీ రకానికి. అలాగే డబుల్ డి వచ్చేసి మన సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువగా రావడం జరిగింది. అలాగే కర్ణాటక కూడా వచ్చినాయి అనమాట నీరావరివి. ఇవి వచ్చేసి 33,000 అయితే మీడియాలు అయితే పోయినాయి. మంచి క్వాలిటీలు ఉంటే 38,000 వరకు నడుస్తుంది అనమాట. డబ్బీ నీరావరి వచ్చినాయి. ఇవి అన్నీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్టాక్లే, పాతవి తక్కువ వచ్చినాయి. పాత దాని గురించి కూడా తెలుసుకుందాం. అంటే 2024, 2025 కూడా స్టాకులు వచ్చినాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలపండి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు 35 నుంచి 36, 37 నడిచినాయి అనమాట నీరావరి కాయలు. ఇవి వచ్చేసి డబ్బీ వచ్చేసి 40, 42 నడిచింది అనమాట. మంచి మార్కెట్. ఇప్పుడు ఎవరైనా కటింగ్ ఉంటే తీసుకురావచ్చు అనమాట. మంచి ధరలు అయితే లభిస్తున్నాయి. 2043 కనుక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలు ఈ సంవత్సరం పండించినటువంటి 18 నుంచి 23,000 వరకు అయితే టాప్ అయినాయి. అలాగే సర్పన్ 102 చూసుకున్నట్లయితే 24 నుంచి 25, 26, 27, 28,000 వరకు నడిచినాయి అనమాట. మంచి క్వాలిటీలు లావు సైజులు ఉంటేనే. అలాగే చాలామంది సర్పన్ 102 కాయలు క్వాలిటీలు ఉండవు అనమాట. క్వాలిటీలు లేకుండా 18,000 వేస్తున్నారు, 19,000 వేస్తున్నారు. అలాగే 6263 చూసుకున్నట్లయితే 16 నుంచి 18, 22,000 వరకు అయితే టాప్ వేసినారు ఈ సంవత్సరం. గత ఏడాది చూసుకున్నట్లయితే 2043 అంటే ఈ సంవత్సరం మనం ఏసీలలో ఉండేవి 25కి సంబంధించిన జనవరిలో పెట్టారు కదా, అవి జనవరి నుంచి మార్చి, ఏప్రిల్ వరకు పెట్టారు ఏసీల్లో. అవి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 16 నుంచి 18,000 లోపల అయితే పోయినాయి అనమాట. ఎక్కడో ఒక చోట 20,000 టచ్ అయినా కానీ ప్రతి చోట అయితే పోలేము అనమాట. ఇక డబుల్ డి వచ్చేసి నీరావరికాయలు చెప్పుకున్నాం. ఏసీ వచ్చేపాటికి 20,000 టాప్లు అనిపించుకున్నాయి. అలాగే కడ్డీ డబ్బీ పాత వచ్చేసి ఏసీవి కొంచెం తక్కువగా నడుస్తుంది మార్కెట్. ఇక్కడికి వచ్చేపాటికి 22, 23 అంటే మంచి టాపెస్ట్ రేట్స్ నడుస్తున్నాయి అనమాట. ఇక కొన్ని రకాలు అయితే మనకు కలర్స్ అయితే చేంజ్ ఉన్నాయి. వాటిల్లో వచ్చేసి డబ్బీ ఎక్కువగా కలర్లు షేడ్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. 24 నుంచి 25,000 నడుస్తున్నాయి. కడ్డీ వచ్చేసి కొంచెం పర్లేదు. అవి కూడా 22, 23కి మించి పోవటం లేదు. ఎక్కడో ఒకచోట 25, 26,000 నడుస్తున్నాయి కానీ అన్ని కొత్త వాటిపైన ఎక్కువగా వ్యాపారస్తులు అయితే పన్నారనమాట. ఇక 5531 కొత్తది వచ్చింది 16,000, 15,500 టాప్లు అయినాయి. అలాగే 14,000 కొన్ని పోయినాయి. అలాగే పాత మనం చూసుకున్నట్లయితే 24 సరుకులు వచ్చినాయి. ఇవి వచ్చేసి 10,000 పోయినాయి. 25 సరుకులు వచ్చేసి 11,000, 12,000 నడుస్తుంది అనమాట. అలాగే 273 వచ్చేసి 10,000 అయితే పాతవి, కొత్తవి అయితే 12,000. సూపర్ 10 పాత వచ్చేసి 12,000 టాపులు, అలాగే కొత్తవి అయితే 14,000 టాపులు. 341లో వచ్చినాయి 13,000 టాపులు కొత్తవి, పాతవి అయితే 11,000. 355 వచ్చేసి 10,000 అయితే పాతవి, 11,000 అయితే కొత్తవి అనమాట. కొన్ని క్వాలిటీలు బాగుంటే 12,000. తేజాలు వచ్చేసి 14,800 మంచి క్వాలిటీ ఉంటే, అలాగే బిలో క్వాలిటీ ఉంటే 12,000 టాప్లు అనమాట. అలాగే మిగతా క్వాలిటీలు గుంటూరు చూసుకున్నట్లయితే 13,600 టాప్ అయింది మార్కెట్ పైకి. కొద్ది క్వాలిటీ వస్తే 14,000 కొత్తవి. ఇవి పాత వచ్చేసి 10, 11 టాప్లు. అలాగే మీడియాలు 8,000 నడిచినాయి. 2043 మీడియాలు కూడా 12 నుంచి 14,000 నడిచినాయి కొత్తవి. మీడియాలు పాత మీడియాలు ఉంటే 10, 11,000 అయితే ముంచి పోవటం లేదనమాట. ఎలైట్ 466 పాతది 2043 సెగ్మెంట్ 12,000 అయితే టాప్ అయింది గత ఏడాది. ఈ ఏడాది అయితే ఎక్కడ స్టాకులు కనిపించలేదు. అలాగే త్రిమూర్తి 411 9 నుంచి 12,000 లోపల నడిచినాయి. 1001 వచ్చేసి 12,500 అయితే నడిచింది కొత్తది. పాతది అయితే 8, 9. అలాగే మీడియాలు అయితే మనకు 6 నుంచి 7,000. అలాగే ఈ ఏడాది మనకు ఏసీలో పెట్టినట్టు అయితే 10,000 అట్లా నడిచినాయి అనమాట. ఇంకా సెకండ్స్ వచ్చేసి 5531, 273 సెకండ్స్ 6, 7,000 నడిచినాయి. 2043 సెకండ్స్ వచ్చేసి 6 నుంచి స్టార్ట్ అయినాయి, 12,000 అయితే టాప్లు అయినాయి అనమాట. డబ్బీ కడ్డీ సెకండ్స్ అయితే మనం కొత్తవి అయితే కానీ ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ 30,000 అయితే టాపులు పోతున్నాయి అనమాట. అలాగే మనకి కొన్ని సర్పన్ 102 క్వాలిటీలు వచ్చినాయి. సెకండ్స్ 8 నుంచి 14,000 అయితే టాప్లు అయినాయి అనమాట. ఇక ఏమన్నా మర్చిపోయింటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. అంతలోపునైతే 2043 మనకు 2024 స్టాకులు మాట్లాడుకుందాం. 2024 స్టాకులు 13 నుంచి 14,000 నడుస్తున్నాయి.
కడ్డీ బ్యాడ్కి అయితే 18 నుంచి 22,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ ఉంటే, బిలో క్వాలిటీ ఉంటే 16 నుంచి 12,000 వరకు, అలాగే 16 నుంచి 18,000 వరకు నడిచినాయి అనమాట. ఇక మనకు తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడడం. తెల్లగాయలు వచ్చేసి 2043 క్వాలిటీ 6 నుంచి 8,000, కొత్తవైతే 10,000 వరకు నడుస్తున్నాయి. పాతవైతే 6 నుంచి 8,000 నడిచినాయి. అలాగే డబ్బీ కడ్డీ కొత్తవైతే 12,000 వరకు నడిచినాయి. పాతవైతే 6-8,000 అట్లా నడిచినాయి అనమాట. వర్షానికి పండినటివి ఉంటే 20,000 వరకు నడుస్తున్నాయి తెల్లగాయలు అయితే. ఇక 5531, 273, అలాగే తేజాను, ఆర్మూరు, గుంటూరు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సీడ్ తాలు 2 నుంచి 4,000 లోపట్న, 4 నుంచి 6,000 లోపట్న అయితే కొన్ని క్వాలిటీలు బట్టి నడిచినాయి అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా వర్షానికి పండినట్టు ఎక్కువగా వచ్చినాయి. అలాగే ఈ ఆంధ్ర సరుకులు కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఆలూరు, ఆదోని ఈ సైడ్స్ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. కొన్ని క్వాలిటీలకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రేట్స్ నడుస్తున్నాయి అనమాట. మంచి క్వాలిటీలు రావాలని ఒక 2 బస్తాలకే రేట్స్ వేయడం, అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత రేట్లు తగ్గడం, ఇదే ఒత్తాసు పలుకుతుందనమాట. అది బాగా జాగ్రత్తగా చూసి పెట్టండి. ఎవరైనా నమ్మాలనుకుంటే కింద నా నంబర్ వాట్సాప్ ఉంటుంది, లేదంటే నంబర్ చెప్తాను 8919712402. ఇది అర్జున్ అనే నంబర్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ చేయండి. ఇక మీరు ఏమన్నా కాయలు అమ్మాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్వాలిటీని బట్టి అక్కడ రేటు పడుతుంది అనుకుంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడైనా కానీ క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి, ఉద్దులు పట్టించి నష్టపోద్దండి.